ఆయన హైలీ ఇంటెలిజెన్స్ క్లెవర్ కాదు, ఇంటెలిజెన్స్. ఎంత ప్రజ్ఞ ఉంది ఆయనకి, చాలా ప్రజ్ఞ ఎక్కువ అంట. ప్రజ్ఞకి చూడండి ఆ మాటలోనే ప్రజ్ఞ, విశేషమైన జ్ఞానము. విశేషము అని వాడటంలోనే భౌతికం మానసికం కాదు అని ఉంది. అంటంలోనే ప్రకృతి ముందు అని ఉంది. ప్రజ్ఞ అంటంలోనే, ప్రజ్ఞానంటంలోనే మనసు శోధన ఆగటము, మనసు ప్రయత్నం ఆగటము, మనసు అనే దాని చర్య దాని అంతటదే ఆపేయటం, దానంతటదే మనసు యొక్క పనితీరు మొత్తం అర్థమైన తర్వాత మనసు తను తాను శోధించుకోవటం, వెతకటం తనే ఆపేస్తుంది. కానీ ఇప్పుడు మనకేముంది, మనకి ప్రజ్ఞలో మనసు గురించి అలా కాక నేను వేరు నా మనసు వేరు, నేను వేరు నా ఆత్మ వేరు, నేను వేరు నా దేహం వేరు, లేదా నేను వేరు ఈ అంత వేరు భావం ఉంది. వేరు భావం పోవటం పేరే ప్రజ్ఞ. ప్రజ్ఞ ఎలా అవుతుంది? అక్కడ ఒక చచ్చిన తాడు పావులాగా కనపడుతుంది. ప్రజ్ఞావంతుడికి ఏంటి? తాడులాగా కనపడుతుంది. వీడు భయపడుతున్నాడు, ఏం కాదు నాన్న నేను ఏం చేయదు. వీడు పిల్లలకి మనం అందుకని ప్రజ్ఞతో చెబుతాం, నేనేం చేయదు, తాకు ఓసారి తాకు దాన్ని, చాలా ఫ్రెండ్లీ ఎనిమల్ అనుకోండి అది, దాని తాకు ప్రెగ్నెంట్. అది ప్రెగ్నెంట్ మీకు అర్థమైందా? అదేమిటో మీకు కనపడుతుంది, వాడికి కనపడుతుంది. దాని పేరు వాడికి తెలుసు, మీకు తెలుసు. కానీ వాడి భయం ఉంది. భయం ఎట్లా పోయింది? ప్రజ్ఞ వల్ల పోయింది. దాని యొక్క అలా అయితే భౌతిక విషయంలో ప్రజ్ఞ ఒకలాగా ఉంది, మానసిక విషయంలో ప్రజ్ఞ అలా. కానీ ఆధ్యాత్మికంగా ఈ సాధన విషయంలో ప్రజ్ఞ అంటేనే సమూలంగా మనసు తన చర్యల నుంచి తను ఉపసంహరించుకుని తనంతట తానే, అది కూడా ప్రజ్ఞలో భాగమే. మనసు యొక్క సమస్త పనితీరు మనసుకు తెలుస్తుంది, దాని పేరు ప్రజ్ఞ. నాకు మనసు ఉందని తెలియటం తెలివి మాత్రమే. నా మనసు ఏమిటో నాకు తెలియటం ప్రజ్ఞ. నా ఆత్మ ఏమిటో నాకు తెలియటం ప్రజ్ఞ. పదార్థం ఏమిటో తెలియటం ప్రజ్ఞ. జ్ఞాపకం ఏమిటో తెలియటం ప్రజ్ఞ. అనుభవం ఏమిటో తెలియటం ప్రజ్ఞ. ఆలోచన ఏమిటో తెలియటం ప్రజ్ఞ. ఇదంతా ఏ ఎరుకలో ఉందో తెలియటం ప్రజ్ఞ. ఎరుక మనసుగా మారి ఇవన్నీ మారటం తెలియటం ప్రజ్ఞ. ఇదంతా మనసుకి ఎప్పుడైతే అవగాహనకు వచ్చిందో మనసు తనంతట తాను తన నుంచి తన తెలియక చేసే తను కదిలే కదలికను తనే ఉపసంహరించుకుంటుంది. దాని యొక్క అద్భుతం ఎట్లాంటిదంటే రవి గారు, ఒక గడియారంలో సెకండ్ల ముందు ఒక ఆవృతం పూర్తవగానే నెక్స్ట్ ఏమవుతుంది చెప్పండి? నిమిషం ముళ్ళు కొద్ది కదులుతుంది. అట్లాంటిది